చెత్త. రే నీకేరా చెప్పేది చెత్తనా కొడక పాస్టర్. ఈ రోజు చూసుకుంటే క్రైస్తవ మతంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి చెడ్డ పేరే ఫ్రెండ్స్. ఎందుకు అంటే క్రైస్తవ మతానికి ఏ విధంగా ఫాలోయింగ్ ఉందో, ఏ విధంగా వరల్డ్ మొత్తం మీద ఒక మంచి పేరుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజు ఆ మంచి పేరుని, ఆ ఫాలోయింగ్‌ని వాడుకొని కొంతమంది పాస్టర్ నా కొడుకులు, చెత్త నా కొడుకులు ఏం చేస్తున్నారంటే, దాన్ని యూజ్ చేసుకొని వారు డెవలప్ అవ్వడానికి దీని మొత్తాన్ని వాడుకుంటున్నారు ఫ్రెండ్స్. మీకు ఈ విషయం తెలిసిందే కదా! అన్నట్టు తెలియని వాళ్ళకైతే ఈ వీడియో ఇప్పుడు మన ప్రెజెంట్ జనరేషన్‌లో చూసుకుంటే ఒక ఫాదర్ ఉంటే, ఆ ఫాదర్ ఏం చేస్తాడు, ఒక అరటిపండు ఇస్తే వారు దాన్ని తింటే మీకు పిల్లలు పుడతారని, ఆ! ఎవడో ముష్టివాడిని తీసుకొచ్చి బుస్ అంటే వాడిని అలాగా బుస్ అనగానే వాడికి నయమైపోవడం. ఇంకొకడెవడో సైతాన్ అని వస్తాడు వాడినేమో బుస్ అంటే వాడికి నాకు తగ్గిపోవడం. ఆ! ఇవన్నీ చూసుకుంటే మరి వీళ్ళు ఏ విధంగా ఒక భక్తులందరిని క్రిస్టియన్‌లో కొనసాగుతున్న సభ్యులందరిని ఏ విధంగా మభ్యపెడుతున్నారో, వాళ్ళందరిని ఏ విధంగా మోసం చేస్తున్నారో మనందరం ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. ఈరోజు క్రైస్తవ మతాన్ని వాడుకుంటూ ఆ విధంగా చేస్తున్న ప్రతి ఒక్కరిని మనం ఏ విధంగా శిక్షించాలి? శిక్షించడం అంటూ ఏముండదు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. అర్థమైందా? అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి ఖచ్చితంగా. అలాంటి వాళ్ళ కారణంగా మిగతా పాస్టర్లు గొప్ప గొప్ప ఎంత పెద్ద పెద్ద పాస్టర్ అందరికి కూడా చెడ్డ పేరు. వీళ్ళ కారణంగా. ఈరోజు క్రైస్తవ మతానికి ఒక అందరు సోషల్ మీడియాలో చాలా చెడ్డ పేరు ఫ్రెండ్స్ ఉంది. ఇలాంటి నా కొడుకుల వల్లే చాలా చెడ్డ పేరు నడుస్తుంది ప్రెజెంట్ జనరేషన్‌లోని. వాడి కారణంగా అలాంటి వాడి కారణంగా ప్రెజెంట్‌లో ఒక చెడ్డ పేరు నడుస్తుంది. మనం ఏం చేయగలం దాన్ని? ఆపేయాలంటే ఇలాంటి నా కొడుకులకి దూరంగా ఉండడం తప్పించి మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని వేల మంది, కోట్ల మంది అలాంటి వాళ్ళ వెనకాల నిలబడ్డారు. అందులో మనం కూడా ఉండొచ్చు. కానీ మన పాత్ర ఎంతుంది? ఆ పాత్ర ఉంటే మనం వాళ్ళ నుంచి దూరంగా ఉన్నామా లేదా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అరటిపండు తింటే పిల్లలు పుట్టడం ఏంటి ఫ్రెండ్స్? ఒక ముష్టివాడిని తీసుకొచ్చి ఓం ఓం బుస్ అంటే వాడికి తగ్గిపోవడం ఏంటి ఫ్రెండ్స్? ఒక సైతాన్ సైతాన్ని తీసుకొచ్చి బుస్ అంటే వాడికి తగ్గిపోద్దంట. మళ్ళీ ఆ సైతాన్‌కి ఏంటి? ఆ సైతాన్‌కి ఒక స్టోరీ. నేను ఇన్ని రోజుల నుంచి ఈడలో ఉన్నాను. నాకు ఇది కావాలి. నేను చచ్చిపోతాను. నేను 10 రోజుల నుంచి ఉన్నాను. అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడి నుంచి వచ్చాను. అన్నీ మళ్ళీ అల్లడం ఎందుకు? మనకి ఏదో ఒక స్టోరీ కావాలి కదా! చూస్తున్న వాళ్ళని గొర్రె బిడ్డలో చూస్తున్న వాళ్ళందరినీ మభ్యపెట్టాలి. ఏదో ఒకలాగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక కానుకలు అంటారు కదా! మరి క్రిస్టియన్ వాళ్ళు కానుకలు అంటారు. వాళ్ళ దగ్గర నుంచి అలాంటి ఇవన్నీ లాగాలండి. లాగడానికి ఇవన్నీని ఇలాంటి వాళ్ళ కారణంగా మిగతా వాళ్ళందరికీ అవమానమా కాదా? ఒక్కసారి మీరు అనండి. అడగండి ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? చెప్పుతో కొన్నా సరే తప్పులేదు. నేను ఈరోజు క్రైస్తవ మతాన్ని గురించి ఎందుకే మాట్లాడుతున్నా అంటే ప్రెజెంట్ జనరేషన్‌లోని ప్రతి ఒక్క సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అదే కంటిన్యూ అవుతుంది. అదే వీడియో వస్తుంది. అదే రీల్స్ అలా కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళ కారణంగా నిజంగా నేను క్రైస్తవుని కాదు. నేను ఒక హిందువుని. కానీ నాకు బాధేస్తుంది తెలుసా? ఎందుకంటే క్రైస్తవ మతానికంటూ ఒక పేరుంది. అలాంటి పేర్లు పట్టుకొని ఈరోజు ఇంత దారుణంగా పరువు మొత్తం తీసేస్తున్నారు. అలాంటి వాళ్ళ కారణం చూసుకుంటే మనం ఆ విధంగా చేస్తున్నారంటే ఒక ట్రోల్ అని మన ఒక హేళన చేసి వీడియోలు తీస్తుంటారు కదా! అలాంటి వాళ్ళందరికీ మనం ఛాన్స్ ఇచ్చినట్టు కాదా? రేయ్ నీకేరా చెప్పేది చెత్తనా కొడకా పాస్టర్. మీలాంటి వాళ్ళ కారణంగారా ఎంతోమంది ఈ రోజుకి కూడా బాగుపడట్లేదు.